హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయము 5వ వాక్యం. కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టుడై ఉండినట్లు సాక్ష్యం ఉండను. దేవుడు మన కొరకు ఒక నివాసం సిద్ధపరిచాడండి. ఆ ఇంటికి మనం చేరాలి అంటే, బ్రతికున్నప్పుడు ఎలా బ్రతకాలి అంటే దేవునికి ఇష్టంగా బ్రతకాలి. దేవునికి ఇష్టంగా మనం బ్రతకాలి. అప్పుడే మనము మన కొరకు నివాసం చేసినటువంటి ఆ నివాసంలో మనము ప్రవేశిస్తాం. ప్రియమైన వాళ్ళ లోకంలో ఉన్నంత వరకు మన ఇష్ట ప్రకారంగా మనకు నచ్చినట్లు మెచ్చినట్లు మనం బ్రతికితే మనము మన నివాసాన్ని చేరుకోలేము. కానీ దేవునికి ఇష్టంగా మనం బ్రతికినట్లయితే మన కొరకు సిద్ధపరిచినటువంటి ఆ ఇంటిని మనము స్వాధీనపరచుకుంటాం. ప్రియమైన వల్ల దేవునికి ఇష్టంగా మనం బ్రతకాలి. మనుషులకి ఇష్టంగా కాదు, లేకపోతే మనల్ని ప్రేమించే వారికి కాదు, ఇరుగు పొరుగు వారికి కాదు, బంధువులకి కానే కాదు. మన బ్రతికిన ఎంతకాలం బ్రతికినప్పటికీ కూడా దేవునికి ఇష్టంగా మనం బ్రతికితే మన నివాసాన్ని మనం చేర్చుకోగలుగుతాం. మన ఇంటికి మనము ప్రవేశించగలుగుతాం. హానోకు అనబడే ఒక భక్తిపరుడు ఇక్కడ ఉన్నాడు. అతడు 360 సంవత్సరాలు ఈ లోకంలో బ్రతికాడు. 360 సంవత్సరాలలో తన కుటుంబం కొరకు 60 సంవత్సరాలు మాత్రమే బ్రతికాడు. మిగతా 300 సంవత్సరాలు దేవునికి ఇష్టంగా బ్రతికాడు. కనుకనే ఆ హానోకు మరణము చూడక మునిపే దేవుడు అతన్ని తీసుకెళ్లి వెళ్ళినట్లుగా బైబిల్ గ్రంథస్థం చేయబడి ఉంది. మనం ఈ లోకములో మన ఇంటిని చేరుకోవాలి అంటే మనం దేవుని యందు విశ్వాసం కలిగి ఉండాలి. దేవుని యందు విశ్వాసం కలిగి ఉండాలి. అలాగే దేవునికి ఇష్టంగా బ్రతకాలి. వాక్యం ఉంటుంది, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. మన బ్రతికినంత వరకు దేవుడు మనల్ని ఇష్టపడాలి. దేవునికి ఇష్టంగా మనం బ్రతకాలి. మనకు నచ్చినట్లుగా కాదు, మనల్ని అనేక మంది మనల్ని పొగిడేటట్లుగా కాదు, కానీ మన బ్రతుకు దేవునికి ఇష్టంగా ఉండాలి. బైబిల్ గ్రంథంలో చాలా మందిని దేవుడు పేరు పెట్టి పిలుస్తాడు. ఎఫ్రాయిము నాకు మాట అంటాడు, నాకు ఇష్టమైన కుమారుడా, నా ముద్దు బిడ్డ అని దేవుడు పిలుస్తాడు. ఎఫ్రాయిం ఎంత ఇష్టంగా బ్రతికితే దేవుడు ఆ మాట పిలవగలుగుతాడండి. నాకు ఇష్టమైన కుమారుడా, నా ముద్దు బిడ్డ అని పిలుస్తాడు. మన బ్రతుకు కూడా దేవునికి అంత ఇష్టంగా ఉండగలిగితే దేవుడు మనల్ని అలా పిలుస్తాడండి. అంత మాత్రమే కాదు, యేసుక్రీస్తు ప్రభుల వారు ఏకైక కుమారుడు ఈ లోకంలో మనందరికీ మాదిరిగా ఉండటానికి ఆయన ఈ లోకానికి వచ్చిన తర్వాత యేసుక్రీస్తు వారిని బట్టి కూడా తండ్రి అయినటువంటి దేవుడు కూడా సాక్ష్యం ఇస్తాడు. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అంటే యేసుక్రీస్తు వారు